దొరకడం కష్టం. బట్ నేను ట్రై చేస్తాను. నేను వచ్చి ప్రేయర్ చేసుకున్నా, ఏసయ్యా ఇట్లా అవుతుంది, నేను కుదరక లేట్ అయిపోయింది తప్ప కావాలని కాదు కదా, ఓకే ఫైన్, మీకే వదిలేస్తున్నాను, మీరే చేస్తారు కదా అని చెప్పి ఆయన ప్రేయర్ చేసుకుని వదిలేసాను. దాని తర్వాత ఏమైందంటే కొన్ని ఒక 2-3 వీక్స్ తర్వాత నాకు కంపెనీ నుంచి కాల్ వచ్చింది, స్టాన్లీ నువ్వు ఇంటర్వ్యూ కోసం చూస్తున్నావు కదా, మా దాంట్లో ఓపెనింగ్స్ ఉన్నాయి, మీరు ఇంటర్వ్యూకి ఓకేనా అంటే ఫైన్ ఓకే. అదేంటంటే అక్కడ నేను నేర్చుకున్న చదువుకున్నది కాదు, అది సపరేట్ అయినా కానీ ఏసఐ ఫైన్, నాకు కొంచెం ఐడియా ఉంది, నేను నేర్చుకున్నా బట్ నేను ట్రై చేస్తాను, అది ట్రై చేశాను. దాని తర్వాత కాలేజ్ నుంచి కాల్ వచ్చింది, మీ ఎంబీఏ అడ్మిషన్ ఓకే అయ్యేలాగా ఉంది బట్ కన్ఫర్మ్ కాదు, నేను మీకు చెప్తాను. మళ్ళీ నాకు ఒక భయం వేసింది, సార్ నేను ఏదో ఆప్షన్ ఈ ఆప్షన్ ఏదో ఒకటి చూసుకుందాం అనుకుంటే మీరు అటెండ్ చేసి 2 ఆప్షన్ తెచ్చేలా ఉన్నారు. ఇప్పుడు నేను 2 ప్యారలల్గా నేను చేయలేను, వేసేలా ఏం చేస్తాను, నాకు భయంగా ఉంది అని చెప్పి ఆలోచిస్తే దాని తర్వాత ఎగ్జాక్ట్ 1 వీక్కి నాకు మెయిల్ వచ్చింది, స్టాన్లీ మీకు జాబ్ వచ్చింది అని. అదే 1 వీక్ అదే రోజు ఈవినింగ్కి నాకు కాల్ వచ్చింది, కాలేజ్ స్టాన్లీ మీ అడ్మిషన్ అయిపోయింది అని. అమ్మ ఏసయ్య, 2 ఒక జాబ్ ఒకటి చేయాలంటేనే కష్టం, జాబ్తో పాటు ఎంబీఏ కూడా రాయాలంటే చాలా కష్టం కదా ఏసయ్య, నాకు ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. దాని తర్వాత మళ్ళీ అనిపించింది, అరే నేను అనుకుని నేను చేసుకుని తెచ్చుకుంది కాదు కదా, ఆయన దగ్గర ఉండి నాకు ఇచ్చినాయి కాబట్టి ఒకవేళ కష్టం ఉన్నా నష్టం ఉన్నా ఆయనే నడిపిస్తారు, ఆయనే సహాయం చేస్తారు కాబట్టి ఓకే ఫైన్, మీరే చేస్తారు ఏసీఎం, మీరే దగ్గర ఉండి నడిపిస్తారు అని చెప్పిన. ఇటు పక్కన నేను ఎంబీఏ జాబ్ 2023లో స్టార్ట్ చేశాను. సో అటు ఎంబీఏ నడుస్తూ ఉంది, ఇటు జాబ్ ఉండే. మొన్న ఒక ఫ్యూ డేస్ బ్యాక్ నాకు ఎంబీఏ రిజల్ట్స్ వచ్చాయి, దాంట్లో పాస్ అయిపోయి ఫస్ట్ క్లాస్ రిజల్ట్స్ వచ్చాయని చెప్పనని కాలేజ్ వాళ్ళు ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేశారు. అయితే నేను అప్పుడు ఒక షాప్ ఉండే, ఏసఐ స్టార్టింగ్లో భయం ఉండి అసలు మొత్తానికి అడ్మిషన్ తీసుకుని కూడా ఆపేద్దాము వద్దు అనుకున్న నేను అక్కడ ఏసఐని నమ్మి ఏసఐ నేను నమ్ముకొని నేను ముందుకు వెళ్తున్నానని ఆయన అంతగానో దగ్గర ఉండి సహాయం చేసి ఇటు జాబ్లో నాకు నా శాలరీ పెంచడానికి ఆయన నాకు సహాయం చేశారు. అట్ ద సేమ్ టైం నేను ఏదైతే ఎంబీఏ రాస్తున్నానో ఎంబీఏ దాంట్లో కూడా నేను చదివింది కూడా ఎక్కువ రోజులు లేదండి, నేను ఎగ్జామ్ రేట్ ఉందంటే ముందు రోజు చదువుకుంటాను, అంటే ఎస్ఐ కొంచెం చదువుకుంటున్నాను. నేను నాకు కొంచెం నా థాట్ ఎట్లా అంటే నేను ఏం చదివినా కానీ ఏసఐ చెప్పుకొని వెళ్తే అదే క్వశ్చన్స్లో ఆయన ఇస్తాడు, నేను రాయగలను, ఆయన చేస్తాడు, ఆయన దగ్గర ఉండి చేయబట్టి రావాలి. ఇంకొకటి ఏంటి అంటే నేను ఇక్కడ నా థ్యాంక్ఫుల్ ఏంటంటే పాస్టర్ గారికి, నేను ఏ ఎగ్జామ్కి వెళ్తున్నా, నేను ఎక్కడికి ఉన్నా నాకేంటంటే ముందుగా చెప్పడం అనేది నాకు గుర్తుండదు. ఆన్ ద స్పాట్ కాల్ చేస్తున్నా అంకుల్కి, అంకుల్ రోడ్డు మీద ఉన్నా లేదంటే అంకుల్ బిజీగా ఉన్నా ఏ టైంలో ఉన్నా కానీ ఫోన్ ఆన్సర్ చేసి మరి ప్రేర్ చేసేవాళ్ళు. అమ్మ అంకుల్ బయట ఉన్నారంటే అవునమ్మా అయినా కానీ పర్లేదని బట్టి ఒక కాదు మరి ప్రేర్ చేసేవాళ్ళు. అయితే ఏంటంటే నేను ప్రేర్ చేసుకున్నా కదా, నేను వెళ్ళి రాష్ట్రాయి అయిపోతుంది కదా అన్నది కాకుండా ఇప్పుడు అంకుల్కి ప్రేర్ చేయించారు, అంకుల్ ప్రేర్ చేయించుకుని వెళ్ళి ఎగ్జామ్ రాసి వచ్చింది, అందరూ దాంట్లో ఒక సాటిస్ఫాక్షన్. అయితే నేను మీ అందరికి చెప్పేది ఏంటి అంటే, మీరు నాదంటే నేను ఎగ్జామ్స్ విషయంలో ఉన్నాను, మీరు మీ పనులలో ఉంటారు. ఒక్కటి మీరు ప్రేర్ చేసుకున్నదే కాకుండా దైవజనులు కూడా ఒక్క మాట చెప్పి, అయ్యా నేను ఇట్లా ఈ పనికి వెళ్తున్నాను, లేదంటే నేను ఈ పని చేద్దాం అనుకుంటున్నాను, లేదంటే నేను ఈ పని చేయాలనుకుంటున్నాను, అవునా కాదా, మీ సైడ్ నుంచి మీరు నాకు సపోర్ట్ చేయండి, మీరు ఒక చిన్న ప్రేయర్ చేయండి. అంకుల్ చేసే ప్రేయర్ ఎంతసేపు కూడా ఉంటుందండి, 1 or 2 minutes ఉంటుంది, కానీ అది ఎంత పవర్ఫుల్ అనేది నేను దగ్గర డిగ్రీ నుంచి నేను ఫేస్ చేస్తాను. ఒక ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఆయనతో ప్రేయర్ చేయించుకోకుండా వెళ్ళాలి అంటే నాకు అది ఒక శివుడికి ఉంటుంది, అమ్మ అంకుల్కి చెప్పలేదు కదా, నాకు అట్లా నేను చెప్పకుండా వెళ్ళిన ఎగ్జామ్స్, నేను ఫెయిల్ అయిన ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి, నాకు చాలా రిగ్రెట్ ఫీల్ ఉన్నాయి, అయ్యా నేను అంకుల్కి చెప్పకుండా వెళ్ళా కదా, ఇంకేనేమో నేను ఫెయిల్ అయ్యానేమో. దాని తర్వాత భయపడుతూ హైదరాబాద్ నుంచి ఒంగోలు వచ్చి మరీ ప్రేయర్ చేయించుకుని వెళ్ళేవాడిని. అది ఏంటి అంటే అంకుల్ గొప్పతనం అనేది కాదు, అంకుల్ మన కోసం దగ్గర ఉండి మరి ఆ రకంగా ప్రేయర్ చేస్తారు, ఏసైకి ఆ రకంగా చెప్పుకుంటారు కాబట్టి ఏది ఉన్నా చిన్నదైనా పెద్దదైనా అంకుల్కి చెప్పి ప్రేయర్ చేయించుకొని నేను ఇంతగానో నమ్మి నేను చేసి ఇంతగానో నాకు ఇన్ని సక్సెస్ వచ్చాయి కదా, ఆ చిన్నదే మీకు కన్వే చేసుకుంటున్నాను. మీరు ఏది చేయాలనుకున్నా మీరు ప్రేయర్ చేసుకోండి, అట్ ద సేమ్ టైం ఒక్కసారి అంకుల్కి ఒకసారి చెప్పి ఇన్ఫార్మ్ చేసి అంకుల్తో చేసిన దాని తర్వాత మీరు అది రిజల్ట్ కంపల్సరీగా నేను గ్యారెంటీ ఇస్తాను, కంపల్సరీగా సక్సెస్ఫుల్ అవుతారని నేను ఈ చిన్న సాక్ష్యం చెప్తున్నాను.